వెల్కమ్ టు సత్య టీవీ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రధాని మోడీతో సైప్రస్ అధ్యక్షుడి భేటీ. రాయలసీమను రత్నాల సీమగా మారుస్తాం మంత్రి నారా లోకేష్. రేవంత్ రెడ్డికి భూదోపిడీ మీద ఉన్న శ్రద్ధ భూమిని నమ్ముకున్న రైతుల మీద లేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడోలిడెస్ న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వివిధ రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చించారు. భేటీకి ముందు ప్రధాని మోడీతో కలిసి సైప్రస్ అధ్యక్షుడు సెల్ఫీ దిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సమావేశంలో భారత్ సైప్రస్ సంబంధాలకు మరింత ఊతమిస్తుందని ఇరు దేశాల నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. अहम सदस्य है यूरोपीय संघ का, इसलिए साइप्रस के साथ द्विपक्षीय वार्ता अत्यंत महत्वपूर्ण हो जाती है और सिर्फ एक वर्ष के भीतर प्रधानमंत्री नरेंद्र मोदी एक साल पहले साइप्रस गए थे और एक वर्ष के भीतर ही साइप्रस के राष्ट्रपति का भारत आना भारत और साइप्रस के संबंधों की मजबूती को स्पष्ट तौर पर प्रदर्शित करता है. ये कुछ औपचारिक तस्वीरें. अब से थोड़ी देर बाद द्विपक्षीय वार्ता शुरू होगी. जैसा कि हम आपको लगातार बता रहे हैं कि मैरीटाइम सुरक्षा, शिपिंग, आईटी और मैन्युफैक्चरिंग के साथ साथ स्टार्टअप इकोसिस्टम, फिनटेक और वित्तीय सेवाओं को రాయలసీమను రత్నాల సీమగా మార్చడమే తమ ఎజెండా అని మంత్రి నారా లోకేష్ అన్నారు. కడప జిల్లా టీ కోడూరు వద్ద సోలార్ ప్లాంట్ల ప్రారంభోత్సవంలో మంత్రులు సవిత, గొడ్డిపాటి రవికుమార్ తో కలిసి లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలు తగ్గించే దిశగా గొడ్డిపాటి కృషి చేస్తున్నారని తెలిపారు. 11 నెలల్లో ప్రాజెక్ట్ సాధించడం వెనుక రైతుల త్యాగం ఉంది. ఆంధ్ర రాష్ట్రం మొత్తం జమ్మలమడుగు వైపు చూస్తుంది. ఈ ప్రాంతానికి అనేక పరిశ్రమలు వస్తున్నాయి. ఉపాధి కల్పన చంద్రబాబు వల్ల మాత్రమే సాధ్యం. ఉపాధి కల్పన మా బ్రాండ్, గొడ్డలి జగన్ బ్రాండ్. విశాఖ, అమరావతి, తిరుపతి ఎకానమిక్ రీజియన్లు నిర్మిస్తున్నాం. తిరుపతికి రాయల్ ఎన్ఫీల్డ్, ఫైటర్ జెట్ కంపెనీలు వస్తున్నాయి. గత పాలకులు కంపెనీలను తరిమేశారు. మీరు ఎలాంటి భరోసా ఇస్తారని ప్రశ్నించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేసి చూపిస్తామని హామీ ఇచ్చాం. విధ్వంసం చేయడం నిమిషం పని, నిర్మించడం ఎంతో కష్టమని లోకేష్ అన్నారు. నేను బయట చూసా, ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ రైతులు వచ్చారు. ఈరోజు ఈ ప్రాజెక్ట్ 11 నెలల్లోనే మేము సాధించుకెళ్ళామంటే దాని వెనకాల రైతుల త్యాగం ఉంది, యువకుల ప్రోత్సాహం ఉంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం జమ్మలమడుగు వైపు చూస్తుంది. మిగతా నియోజకవర్గాలకు వెళ్తే మాకు 2 కంపెనీలు తీసుకురాండి అని చెప్పే పరిస్థితి. అలాంటిది కంపెనీలు ఈరోజు జమ్మలమడుగు నియోజకవర్గం ఎత్తుక్కుంటా వస్తున్నాయి. అదే పవర్ ఆఫ్ డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసికట్టుగా పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తాం జరుగుతుంది. ఎవరు ఊహించలా 11 నెలల్లో ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుందని. ఒక ఎస్ఏఏలే కాదు, ఒక అదాని కానివ్వండి, గ్రీన్ కో కానివ్వండి, చింతా గ్రీన్ కానివ్వండి, ఇలా అనేక పవర్ కంపెనీలు మనం ఇక్కడ తీసుకొస్తాం జరుగుతుంది. ఈ ఎస్సీఎల్ సంస్థ వల్ల రైతులు పెద్ద ఎత్తున లాభం చెందుతున్నారు. ఇంతేకాకుండా మన యువకులకి ఉద్యోగాలు కల్పించే బాధ్యత కూడా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖం ఇక్కడున్న యువకులకి నేను హామీ ఇస్తున్నా. ఉద్యోగాల కల్పన కేవలం ఒకే ఒక్క వ్యక్తి వల్ల సాధ్యం. అది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మా నాన్న ఉత్తరం రాశాడు, మా తాత కలలు కన్నారు, నేను రాత్రి ఆత్మలతో మాట్లాడాను కనుక కంపెనీలు వచ్చాయనే సొల్లు కబుర్లు చెప్పే మన జిల్లాకు చెందిన ఒక శాసనసభ్యుడు ఉన్నాడు. ఆ వ్యక్తికి ఒకటే చెప్తున్నా, జాబ్ క్రియేషన్ మా బ్రాండ్ అయితే గొడ్డలి మీ బ్రాండ్ భయ్యా. ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడాలి నేను. Friends, today I want to speak to you about 3 important things. 3 things that made this magic happen. First is a leadership with proven track record. Our Honorable Chief Minister, Shri Nara Chandrababu Naidu ji, has built a city called Cyberabad.
He has built the entire ecosystem. And he's again been given the opportunity to do that magic, but in a much shorter time in the great state of Andhra Pradesh. విశాఖలో హోంగార్డ్ ఆరోగ్య బీమా సహాయ కేంద్రం ఈ రోజు శుక్రవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొని కేంద్రాన్ని ప్రారంభించారు. దేశంలోనే మొదటిసారిగా హోంగార్డులకు ప్రత్యేక ఆరోగ్య బీమా సౌకర్యాన్ని ప్రభుత్వం అందిస్తుంది. సుమారు 33 లక్షల వరకు బీమా కవరేజ్ను పొందవచ్చు. హోంమంత్రి అనిత ప్రోత్సాహంతో మొదటి విడతగా 975 మంది హోంగార్డులకు ఆరోగ్య బీమాను అందించనున్నారు. ఈ బీమా పథకం కింద భర్త, భార్య, 2 పిల్లల వరకు కవరేజ్ ఉంటుంది. ఈ సందర్భంగా హోమ్ మినిస్టర్ అనిత మాట్లాడారు. వెల్ఫేర్ గురించి హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే పోలీసు వెల్ఫేర్ చేయటంలో ఉన్న తృప్తి అది చాలా వేరేగా ఉంటుంది. ఎందుకంటే 24 గంటలు ప్రజాసేవలోని, అదేవిధంగా తిన్నారా ఉన్నారా, ఇంట్లో భార్య ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారు అని పట్టించుకోకుండా ఎప్పటికెప్పుడు బందోబస్తు డ్యూటీల్లో చాలా సందర్భాల్లో పోలీసులను చూస్తూ ఉంటే అంటే ఆ డిపార్ట్మెంట్ హెడ్గా ఉన్నందుకో మరేంటో నాకు తెలియదు, కానీ ఎక్కడో ఒక చిన్న బాధ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ బందోబస్తు చేసే సమయంలో కానీ, ఏదైనా డ్యూటీస్ చేసే సమయంలో కానీ, చెట్టు కింద అయితే చెట్టు కింద ఏ పొట్లం ఇస్తే ఆ పొట్లమే తింటారు, ఏ వాటర్ బాటిల్ ఇస్తే ఆ వాటర్ బాటిలే తాగుతారు. వాళ్ళు నీడ ఉందా, లేకపోతే షెల్టర్ ఉందా, లేకపోతే ఏసీ ఉందా అని కూడా ఆలోచించరు. కనీసం ఫ్యాన్ కాదు కదా, నీడ ఉండకుండా పరిస్థితులు కూడా ఉండవు. అలాంటి సమయంలోని 24 గంటలు అంటే 24/7 పనిచేసే పోలీసుల విషయంలో కంపల్సరీగా పై అధికారుల దగ్గర నుంచి కింద స్థాయి పోలీస్ వ్యవస్థ వరకు కూడా వాళ్ళకు ఒక భరోసా కల్పించాలి అనే ఒక ఉద్దేశంతోనే ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా పనిచేయడం, దాంట్లో శంకర్జిత్ బాగ్చి గారు ప్రత్యేకంగా, కమిషనర్ గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టడం నిజంగా మనందరం కూడా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఎలా ఉంటుందంటే పర్టికులర్గా మా పని మాకు జరుగుతుంది కదా, మిగతా వాళ్ళు పోతే ఎలా అవుతుందిలే అనుకున్న కాన్సెప్ట్ దగ్గర నుంచి మనతో పాటు మన కిందనున్న వ్యవస్థ కూడా కంఫర్ట్గా పనిచేస్తేనే మనం కూడా రిజల్ట్స్ తీసుకురాగలము అని నమ్మిన వ్యక్తిగా ఈరోజు అధికారులు పనిచేయడం నిజంగా నా అదృష్టం కింద నేను భావిస్తున్నా. దానిలో భాగంగానే ఈరోజు సాధారణంగా హోంగార్డుల గురించి మాట్లాడేటప్పుడు హోంగార్డ్స్ అనేసరికి ఎవరు కూడా పట్టించుకోరు. కానీ అటువంటి హోంగార్డ్స్కి వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి, వాళ్ళ కుటుంబానికంటూ ఒక భరోసా ఇవ్వాలి. ఎందుకంటే హోంగార్డ్ పరిస్థితి ఎలా ఉంటుందంటే రేపు పొద్దున వాళ్ళు విధిలో ఉండి ఎవరైనా చనిపోయినా కూడా వాళ్ళకి తిరిగి ఉద్యోగాలు ఇవ్వాలంటే సిస్టమ్ ఒప్పుకోదు. మనకి కానిస్టేబుల్ వరకు ఆ కంపల్సరీ అపాయింట్మెంట్ ఉంటుంది, కానీ హోంగార్డ్స్కి ఉండదు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎటువంటి బీమా సౌకర్యాలు కూడా మనం కల్పిస్తేనే ఉండే పరిస్థితి. అటువంటి తరుణంలో వాళ్ళ భార్య పిల్లల్ని ఆరోగ్యంగా చూసుకోవాలి, వాళ్ళు బాగా చదివించుకోవాలంటే డెఫినెట్గా పోలీస్ వెల్ఫేర్ నుంచి కానీ పోలీస్ సపోర్ట్ రాకపోతే కనుక వాళ్ళు ఏమీ చేయలేరు. సో దానికి ఈరోజు ఇనిషియేషన్ తీసుకుని సుమారుగా 975 మందికి ఈరోజు హోంగార్డ్స్కి వాళ్ళ కుటుంబాలకి భరోసాగా నిలబడడానికి, రేపొద్దున ఏదైనా కష్టం వస్తే నన్ను చూసుకునే వాళ్ళు ఎవరున్నారు అని బాధపడకుండా నాకంటూ ఒక ఇన్సూరెన్స్ ఉంది, నాకు ఏదైనా ఇబ్బంది కలిగినా నా కుటుంబం మీద ఆ భారం పడదు అని ధైర్యంగా వాళ్ళు వాళ్ళతో వచ్చిన డిసీజ్ని కానీ వాళ్ళకు వచ్చిన ప్రాబ్లమ్ని కానీ ఓవర్కమ్ చేసుకునే ధైర్యాన్ని కల్పించినందుకు మరొకసారి నేను సిపి గారికి, అదేవిధంగా దీనికి సహకరించిన ముఖ్యంగా మంచి టీం సార్, మీకు మా సిపి గారికి మంచి టీం, ఒక పక్క డీసీపీలు కానీ ఏసీపీలు కానీ నిజంగా ఎప్పుడు చూసినా మంచి టీం వర్క్తో చేసి ముందుకెళ్ళే మంచి టీం ఉన్నారు. వీళ్ళని అప్రిషియేట్ చేయాలి. ఈ 975 మంది హోంగార్డ్స్కి కూడా 2+2 అంటే భార్య భర్త అదేవిధంగా 2 పిల్లలకి కలిపి ఈరోజు సుమారుగా 33 లక్షలు, అంటే తక్కువలో 3 లక్షల నుంచి 30 లక్షల వరకు ఈరోజు. ఇప్పుడే మీతో మాట్లాడడానికి ముందు నేను ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడాను. వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా చెప్పారు పర్ యానం 33 lakhs వరకు కూడా వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఈరోజు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు. దీనికి సంబంధించి ఇయర్లీ కూడా ఒక 10,000 రూపీస్ పే చేసుకుంటే సరిపోతుంది, ప్రీమియం కూడా. నో వెహికల్ డే సందర్భంగా పాలకుల నుండి ట్రైన్ లో సాధారణ ప్రయాణికులతో కలిసి మంత్రి నిమ్మల రామానాయుడు విజయవాడ వరకు ప్రయాణించారు. రామవరప్పాడు రైల్వే స్టేషన్ నుండి మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంకి సైకిల్ పై చేరుకున్నారు. సుమారు 18 కిలోమీటర్ల సైకిల్ తొక్కుతూ మంత్రి నిమ్మల ప్రయాణం చేశారు. ఇక్కడ బయట విజువల్స్ బయటికి తీసుకుంటాం. చెప్పండి సార్.
ప్రభుత్వానికి భూముల దోపిడీ మీద ఉన్న శ్రద్ధ దేశానికి అన్నం పెట్టే రైతులపై లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. మొన్నటికి మొన్న రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి భూహారతి ద్వారా కే సముద్రంలో అసైన్డ్ పట్టాలు ఆక్రమించాడని ఆరోపించారు. శంషాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచరులు 90 ఎకరాల సీలింగ్ భూమిని తహసీల్దార్ కలెక్టర్ స్థాయికి ఉత్తర్వులు ఇచ్చి వేల కోట్ల భూమిని దోపిడీ ఎలా చేశారో ఏసీబీ దాడిలో దొరికారు. అయినా కూడా ఇలాంటి వాటిపై రేవంత్ రెడ్డి దృష్టి పెట్టడని విమర్శించారు. ఇక చెప్తూ పోతే చాలా ఉన్నాయి. విత్తనాలు దొరకవు, యూరియా దొరకదు, షాపులో లేదు కాబట్టి దాచిపెట్టేందుకు యాప్లో అని చెప్పి యాప్ డ్రామాలు, ఇవన్నీ రైతులు చూస్తున్నారు. ముఖ్యమంత్రి గారు మీ హుంకరింపులు, మీ అబద్ధాలు. ఇవాళ లారీలు లేవు, ట్రాన్స్పోర్ట్ చేసేటోడు లేడు, బస్తాలు దించేటోడు లేడు, హమాలి దిక్కులేడు, మీ ప్రభుత్వానికి ప్రణాళిక లేదు. పోనీ కేంద్ర ప్రభుత్వం ఏమన్నా వాళ్ళేమన్నా మంచి చేస్తున్నారంటే మన ప్రధానమంత్రి గారు వచ్చి మన రాష్ట్రానికి వచ్చి హైదరాబాద్లో మీటింగ్ పెట్టి సాగు కబురు చల్లగా చెప్పిపోయిండు. రైతులు యూరియా వాడుడు తక్కువ చేయాలి, బంగారం కొనుడు తక్కువ చేయాలి. మరి ఆ పెద్ద మనిషి వచ్చి శుద్ధులు చెప్పిండు. దాన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే నాకు వచ్చే సీజన్లో కూడా తప్పదు. కాంగ్రెస్ అనే ఈ దరిద్రం ఈ రాష్ట్రంలో ఉన్నంతకాలం రైతులకు ఇక్కట్లు తప్పవు, మళ్ళీ యూరియా దొరకదు. ఆయన కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం వహించే పెద్ద ఆయన మోడీ గారు చెప్తున్నారు. ఇక రాష్ట్రంలో ఉన్న మంత్రులకు, ముఖ్యమంత్రి గారికి డబ్బు సంచుల మీద ఉన్న దృష్టి ధాన్యం సంచుల మీద లేదు, యూరియా సంచుల మీద లేదు. కాబట్టి మరి ముందస్తు ప్రణాళికలు లేవు, ప్లానింగ్ లేదు, ముఖ్యమంత్రికి అసలు సోయే లేదు. గన్నీ బ్యాగులు దొరకవు కానీ గన్లు మాత్రం బాగా దొరుకుతున్నాయి. ఇది మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు దానికి మించి. చివరికి టార్పాలిన్ కవర్లు కూడా ఆఖరికి ఇప్పుడు వర్షం వచ్చేసిన దగ్గరకు వచ్చిన టైం టార్పాలిన్ కవర్లు కూడా ఇచ్చే దిక్కు లేదు ఇవాళ ఆ కేంద్రాలలో. మళ్ళీ రైతులే తెచ్చుకోవాలి, రైతులే కాపాడుకోవాలి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కాపాడుకోకపోతే ఇవాళ ఈ ప్రభుత్వం అయితే ఏమీ చేయదు అనేది స్పష్టంగా అందరికీ అర్థమైపోయింది. ఇక నేను అనేదల్లా ఒకటే, మీరు భూముల మీద పెట్టే శ్రద్ధ, భూ దోపిడీ మీద పెట్టే శ్రద్ధ, భూహారతి ఏదైతే తెచ్చారో ఆ భూహారతి ద్వారా స్వాహా చేస్తున్న కార్యక్రమం వేం నరేందర్ రెడ్డి గారు నిన్నగాక మొన్న మా సోదరుడు మన్నే క్రిషాంక్ బయటపెట్టినాడు. ఎట్లా కే సముద్రం మండలంలో అసైన్డ్ పట్టాలను రాయించుకున్నాడు, భూహారతి ద్వారా ఎట్లా స్వాహా చేసినాడు మా సోదరుడు బయటపెట్టాడు. నిన్న శంషాబాద్లో ఎంఆర్ఓ గారి కార్యాలయం మీద ఏసీబీ రైడ్ అయితే అక్కడ కూడా జరిగిన భూదోపిడి. ముఖ్యమంత్రి గారి అనుచరుడు 90 ఎకరాల సీలింగ్ భూమిని ఎంఆర్ఓ స్థాయిలో, కలెక్టర్ స్థాయిలోనే ఉత్తర్వులు ఇచ్చేసి, ఉత్తర్వులు కూడా ఉన్నాయి, కావాలంటే మీకు ఇస్తాను. దోపిడీ ఎట్లా చేశారు? వేల కోట్ల విలువైన భూమిని నిన్ననే ఏసీబీ రైడ్లో దొరికినారు. వీటి మీద ముఖ్యమంత్రి గారి దగ్గర సమాధానం ఉండదు. వాటి మీద ఉన్న శ్రద్ధ, వాటి మీద ఉన్న ఆసక్తి, భూ కొనుగోళ్ళు, భూ దందాల మీద ఉన్న శ్రద్ధ భూమిని నమ్ముకున్న రైతు మీద నీకు లేదు. ఇది వాస్తవం. ఉంటే పరిస్థితి ఇట్లా ఉండదు. అందుకే నేననేది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, రేవంత్ రెడ్డి గారిని ఇద్దరు కలిసి తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు. వాస్తవానికి కొనుగోళ్ళు ఈ రోజు వరకు రాష్ట్రంలో ఎక్కడా కూడా 30-35% దాటలేదు. చివరికి రైతులు విసిగి వేసారిపోయి ప్రైవేట్లు అమ్ముకోవాలన్నదే మీ కుట్ర, మీ ఉద్దేశం అదే స్పష్టంగా మాకు కనబడుతున్నది. కర్నూలు జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర ఎక్సైజ్ మైనింగ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్రకి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమిగ్నూర్ ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాయలసీమ మరియు కర్నూలు ప్రాంతానికి సంబంధించిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేసి అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల పూర్తి, చెరువుల పునరుద్ధరణ, కాలువల అభివృద్ధి, రైతులకు సాగునీటి అందుబాటు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి పనిచేస్తుందని తెలిపారు. రాయలసీమ అభివృద్ధి, వ్యవసాయ రంగ బలోపేతం మరియు త్రాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అలాగే ఎమిగ్నూరు నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలు, సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కానీ చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఆ ప్రెస్ మీట్ ఆద్యంతం మీరు చూస్తే ఒకసారి అధికారమే లక్ష్యంగా, అబద్ధాలే ఆచరణలో, అరాచకాలే ఆచరణ విధంగా ఈరోజు ఆ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అసలు ఈరోజు కూడా 24 నెలల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 151 సీట్ల నుంచి 11 సీట్లు కుదించిన తర్వాత ప్రజలు ఇంకా నేను ఏమి చెప్తే అదే నమ్ముతాను గత ప్రభుత్వం అనే విధంగా మాట్లాడడం జరిగింది.
వారు మాట్లాడుతూ విలువల గురించి, విశ్వసనీయత గురించి, ప్రభుత్వాల యొక్క సంక్షేమం కానీ అభివృద్ధి నిబద్ధత గురించి మాట్లాడడం జరిగింది. రెండు విషయాలు గుర్తు చేస్తాను ఈరోజు. విలువల గురించి మాట్లాడితే ఏ ఒక్క మర్డర్ జరిగినా వారి కుటుంబానికి కానీ, వారి కుటుంబంలో కానీ ఏ ఒక్క మర్డర్ జరిగినా కూడా అన్ని వేళ్ళు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వైపు చూపేటువంటి పరిస్థితి. ఎలక్షన్ల ముందు మీరు చూశారు, బాబాయ్ మర్డర్ని ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ఏదైతే గొడ్డలి పోటుని గుండెపోటుగా చిత్రీకరించి రక్తపు మరకలు కూడా తుడిచేసి ఉదయాన్నే సాక్షి పేపర్లో రాస్తారు, గుండెపోటుతో మరణించాలి. మళ్ళీ వెంటనే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారి చేతిలో గొడ్డలి పెట్టి నారాసుర రక్త చరిత్రను చిత్రీకరించాలని ప్రయత్నం చేశారు. మరి ఆ రోజు జరిగినటువంటి ఆ మర్డరు ఈ రోజు కూడా విలువల గురించి మాట్లాడేటువంటి మీరు ఏ రకంగా మాట తప్పను మనమ తిప్పను అని చెప్పేటువంటి వ్యక్తులుగా ఆ యొక్క మర్డర్ని ఈ రోజుకి ఆ రోజు ఉన్నటువంటి రోజు నుంచి సొంత ఇంటిలో మీ చెల్లి దగ్గర నుంచి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా దాని మీద ఖచ్చితంగా మీరు నిర్ణయం తీసుకొని ఏదైతే దొంగలు ఎవరైతే ఉన్నారో, చంపినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నిరూపణ చేయాలనే పరిస్థితుల్లో కూడా ఈ క్షణానికి కూడా ఇంకా ఆ గొడ్డలి ఎవరి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అని మాట్లాడినా కూడా ముఖ్యమంత్రి గారి చేతిలో పెట్టి తప్పుదారి పట్టించాలని చూసిన వ్యక్తులు మీరు. మరి అదే రకంగా విశ్వసనీయత గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు ఇక్కడికి వస్తే కర్నూలు, మా ప్రాంతంలో 3 రాజధానులు అన్నారు, మాట తప్పను మరమ తిప్పనన్నారు. కర్నూలుకు వచ్చేసరికి హైకోర్టు అన్నారు. ఒక్కరోజు కూడా హైకోర్టుకు కానీ, కేంద్ర ప్రభుత్వానికి కానీ రాసిన దాఖలాల్లో ఏదైనా కానీ ఉత్తరం కానీ, ప్రస్తుతం కానీ అదే రకంగా మళ్ళీ ఈరోజు మాట తప్పుతూ అమరావతి మీద ఇప్పటికి కూడా విషయం కక్కుతూ మీరు మళ్ళీ మావిగనంటూ మాట మారుస్తున్నారు. ఇదేనా మీ విశ్వసనీయత? ఏదైతే మీరు ఆ రోజు చెప్పారు సంక్షేమ పథకాల గురించి చాలా అద్భుతంగా చేశాం, 1000 రూపాయల నుంచి మేము పెన్షన్ 3000 పెంచాము. 3000 పెన్షన్ పెంచడానికి మీరు 250 అంటూ ఒక సంవత్సరాన్ని ఎగ్గొట్టి 5 సంవత్సరాలు మాట తప్పింది మీరు కదా. మరి మీరు ఇచ్చిన హామీలకు విశ్వసనీయత అంటే చాలా ఆశ్చర్యం కనిపిస్తుంది. అదే రకంగా ఈ రోజు వారు మాట్లాడుతూ ఇంకో విషయం చెప్పారు, పెట్రోల్ ధరల మీద. రేణిగుంటలో నిర్వహించిన మహిళా భద్రతా అవగాహన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళలపై జరుగుతున్న వేధింపులు, బాల్య వివాహాలు, పోక్రీ చర్యలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. రేణిగుంట మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన మహిళా భద్రతా అవగాహన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పాల్గొన్నారు. మహిళలపై జరుగుతున్న వేధింపులు, బాల్య వివాహాలు, పోక్రీ చర్యలను అరికట్టేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఆడపిల్లల భద్రత ప్రతి కుటుంబం బాధ్యత అని పేర్కొన్న ఎస్పీ చిన్నారులపై వేధింపులు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. అలాగే మహిళలపై నేరాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఎస్పీ సమాజంలో మహిళలకు గౌరవం కల్పించే విధంగా అందరూ ముందుకు రావాలని నమస్కారాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడంలో ప్రధాన ఉద్దేశం అనేక మంది ప్రయాసం చెప్పారు, మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది, కానీ మీ భద్రత పోలీస్ బాధ్యతగా తీసుకొని ఈ అవగాహన కార్యక్రమాలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వము లేదా చట్టాలు అనేక రకాలుగా మహిళలకు భద్రత కల్పిస్తున్నారు, కానీ వాటిని సరైన అవగాహన లేకపోవడం వల్ల ఈరోజు చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. వివిధ రకాలుగా డాక్టర్ గారు చెప్పినట్టుగా రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ గృహంలో ఈ చైల్డ్ మ్యారేజెస్ దగ్గర నుండి, బాల్య వివాహం దగ్గర నుండి, చదువులో కానీ వీటన్నింటిలో కూడా అనేక రకాల కారణాల వల్ల వీళ్ళు మహిళా విభాగం ముఖ్యంగా చైల్డ్ పుట్టినప్పటి నుండి కూడా ఈ డిస్క్రిమినేషన్కి లోనవుతున్నారు. దానికి ముఖ్యంగా ఆర్థిక కారణాలే. ఆర్థికంగా అభివృద్ధి చెందిన ప్రతి ఫ్యామిలీ కూడా అందరినీ సమానంగా చూస్తుంది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మహిళా చెప్పినట్టుగా రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి కూడా అన్నీ కూడా మీరు ఒక తల్లిగా లేదా ఒక కుటుంబంలో ఉన్నప్పుడు ఈరోజు మహిళలు పడుతున్న ఇబ్బందులు ఒక మరో పురుషుడు ఇబ్బంది పెడితేనే వచ్చే ఇబ్బంది లేదు. అలాంటప్పుడు ఆ పురుషుడు కూడా ఒక స్త్రీ యొక్క కుమారుడే. కాబట్టి ఇద్దరిని ఒక
సరైన దారిలో పెంచితే సమస్యలు అనేవి లేకుండా పోతాయి. క్రైమ్ అనేది ఈరోజు చిన్నపిల్లల్ని పోక్సో కేసు అఘాయిత్యాలు పాల్గొనడం, చదువుకునే అమ్మాయిల్ని, చిన్న అమ్మాయిల్ని కూడా ఈరోజు మనం వారిపై దాడులు మనం చూస్తున్నాం. తెలంగాణ ఎమ్మెల్యే టీపీసీసీ దళిత కాంగ్రెస్ చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ గాంధీ భవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో రాష్ట్ర రాజకీయాలు, దళితుల సంక్షేమం, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై మాట్లాడారు. దళితుల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో దళితులకు విద్య, ఉపాధి, ఆర్థిక స్వావలంబన కల్పించే దిశగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో దళితుల సమస్యల నిర్లక్ష్యానికి గురయ్యాయని విమర్శించిన ఆయన ప్రస్తుతం ప్రజా పాలనలో అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. దళిత బంధు, విద్యా సహాయం, ఉపాధి అవకాశాల విస్తరణ వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని వెల్లడించారు. సమాజంలో అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. రాష్ట్ర స్థాయి వరకు ప్రతి గ్రామంలో ఎస్సీ విభాగం ఉంటుంది. దానికి అధ్యక్షులు ఉంటారు, గ్రామ కమిటీలు ఉంటాయి, గ్రామ కమిటీల నుండి మండల కమిటీలు వస్తాయి, మండల కమిటీ నుండి జిల్లా కమిటీలు వస్తాయి, జిల్లా కమిటీ నుండి రాష్ట్ర కమిటీ వస్తుంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ అంచెలంచెలుగా తప్పకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు, ఇందిరాగాంధీ గారి సంక్షేమ దృక్పథం, రాజీవ్ గాంధీ గారి ఆధునిక భారత నిర్మాణ లక్ష్యాలు, శ్రీమతి సోనియా గాంధీ గారి పేదల పక్షపాతం, శ్రీ రాహుల్ గాంధీ గారి సామాజిక న్యాయ పోరాట స్ఫూర్తి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత ఈ నాయకత్వ బృందంపై ఉంటుందని తెలియజేస్తూ, తప్పకుండా ఎస్సీ సమాజాన్ని రాజకీయంగా, సామాజికంగా మరింత బలోపేతం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు, సభ్యత్వ నమోదు కార్యక్రమాలు, ఆధునిక సాంకేతికతో నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించబడుతుంది. డిజిటల్ యాప్ ద్వారా సభ్యత్వ నమోదు ప్రక్రియను మరింత పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించనున్నాము. గ్రామస్థాయి కార్యకర్తలందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రాష్ట్ర స్థాయి కార్యవర్గం కానీ, జిల్లా స్థాయి కార్యవర్గం కానీ, మండల స్థాయి కార్యవర్గం కానీ, అదేవిధంగా గ్రామ స్థాయి కార్యవర్గం వీళ్ళందరూ కూడా పాల్గొని తప్పకుండా తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీపై చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు హిందూ స్వామీజీలు. మాజీ టీటీడీ చైర్మన్ హోదాను అడ్డుపెట్టుకుని విమర్శలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. మరోసారి పదవిని దుర్వినియోగం చేస్తే భూమన ఇంటిని ముట్టడిస్తామని స్పష్టం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో స్వామీజీలు ఈ వ్యాఖ్యలు చేశారు. టీటీడీపై నిరంతరం విమర్శలు చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించడం సరికాదని స్వామీజీలు మండిపడ్డారు. మాజీ టీటీడీ చైర్మన్ హోదాను ఉపయోగించి రాజకీయ విమర్శలు చేయడం తగదన్నారు. తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిదని పేర్కొన్నారు. మరోసారి టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తే భూమన కరుణాకర్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీనివాసానంద సరస్వతి, దయానంద స్వామి, అట్లూరి నారాయణరావు, తుమ్మా ఓంకార్ పాల్గొన్నారు. అటువంటి ప్రపంచ ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర. మరి మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు, ప్రజలకు కూడా, హిందువులు కూడా తెలుసు. గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక ధార్మిక సంస్థ అనేటటువంటి ఆ ముద్రని చెరిపేసి దాన్ని ఒక వ్యాపార సంస్థ, ఒక కుటుంబ ప్రైవేట్ కంపెనీగా మార్చుకొని ధార్మిక విలువలు, అక్కడ ఉండేటటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు, స్వామి తాలూకా సేవలు కానివ్వండి, స్వామి తాలూకా ప్రతిష్టని కానివ్వండి, స్వామి తాలూకా ఔన్నత్యాన్ని కానివ్వండి, దేశ విదేశాల్లో స్వామివారికి, వెంకటేశ్వర స్వామి వారికి ఉండేటటువంటి ఆదరణ కానివ్వండి, ఆరాధ్య భావన కానివ్వండి, ఇవన్నీ కూడా నాశనం చేయాలి. ఇవన్నీ కూడా పూర్తిగా తుడిచివేయాలి. తుడిచివేస్తే తప్ప ఆంధ్రప్రదేశ్లో వెంకటేశ్వర స్వామి ఔన్నత్యాన్ని కాలరాయిస్తే, హిందువుల మనోభావాలు గాయపరిస్తే, అక్కడ భక్తులకి సౌకర్యాలు లేకుండా చేసేస్తే, తిరుమల పవిత్రతని భగ్నం కలిగిస్తే, మంట కలిపితే ఇక హిందువులు ఎవరో రావడం మానేస్తారు. ఇది గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తాలూకా ప్రధాన ఎజెండా. ఒక హిడెన్ ఎజెండాను వారు నడిపించారు. మనం
తిరుమలలో చివరికి పాలు లేక చంటి పిల్లల తల్లులు ధర్నాలు చేయడం, క్యూ కాంప్లెక్స్లో పశువుల సంతలో ఆ పశువులని నిర్బంధించేసి ఎలాగైతే దీనాతి దీనంగా చూస్తారో అలాగే చాలా ఇతర రాష్ట్రాలు కొన్ని వేల కిలోమీటర్లు దూరం నుంచి వచ్చినటువంటి భక్తులకి ఆ దర్శన భాగ్యం కలిగించకుండా ఊరకనే ఖాళీగా ఉన్నా కూడా నానా ఇబ్బందులు పెట్టి హిందువుల్ని దూరం చేసే కుట్ర చేశారు. అందులో భాగంగానే కరుణాకర్ రెడ్డి గారు అసలు ఈ నాస్తికుడు, ఒక క్రిస్టియన్ భావజాలం, అలాంటి ఆయన తెచ్చి తిరుమల పాప వినాశంలో 4 దశాబ్దాలుగా జీవిస్తున్న తమను అటవీ శాఖ అధికారులు వేధిస్తున్నారని ఆరోపించారు షికారీల నాయకుడు రాధాకృష్ణ. చిన్న వ్యాపారాలపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు అధికారులు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో ఆయన ఈ ఆరోపణలు చేశారు. తిరుమల పాప వినాశం ప్రాంతంలో దశాబ్దాలుగా నివసిస్తూ జీవనోపాధి పొందుతున్న తమ కుటుంబాలను ఫారెస్ట్ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని షికారీల నాయకుడు రాధాకృష్ణ తెలిపారు. చిన్న వ్యాపారాల ద్వారా కుటుంబాలను పోషించుకుంటున్న తమపై తరచూ తనిఖీలు, ఆంక్షలు పెడుతూ ఉపాధికి గడ్డి కొడుతున్నారని ఆరోపించారు. తమ సమస్యలను ప్రభుత్వం గుర్తించి వెంటనే పరిష్కరించాలని, పాప వినాశంలో జీవిస్తున్న కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయాలను వెల్లడించారు. నా పేరు రాధాకృష్ణ, పాప వినాశనం వ్యాపారస్తుని. 45 సంవత్సరాలుగా అక్కడ జీవిస్తున్నాను. ఈ మధ్యకాలము 24 అక్టోబర్ 24వ సంవత్సరంలో అక్కడ అమ్మవారికి సంబంధించిన అమ్మవారి చరిత్ర తెలియజేసే బోర్డ్స్ కొంతమంది కత్తిరించారు. అదే విషయంగా ప్రెస్ మీట్ కూడా ఇక్కడ కూడా వచ్చి ఒక 3 సార్లు వచ్చి ఇక్కడ కూడా ప్రెస్ మీట్ ఇచ్చాము. అయినా కూడా ఎవరు దాన్ని పట్టించుకోలేదు. అర్ధరాత్రి కూడా 10 మంది కలిసి ఆ బోర్డు కట్ చేశారు. ఒక కోటీశ్వరుడికి షాప్ కట్టించడానికి. అవి జగట్లో ఆ బోర్డ్స్ ఇవి అమ్మవారికి సంబంధించాలి. అమ్మవారి చరిత్ర తెలియజేసే బోర్డ్స్ ఇవి టీటీడీకి సంబంధించేవి. ఫారెస్ట్ ఏరియాలో ఆ గుడి మాత్రం తిరుపతి దేవస్థానానికి సంబంధించినవి. అమ్మవారి కైంకర్యాలు మొత్తము టీటీడీ ద్వారానే జరుగుతాయి. మిగతా అంతా ఫారెస్ట్ ఏరియా. ఆ ఫారెస్ట్ ఏరియాలో ఒక ఎఫ్ఆర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గారు అక్కడ షాప్ కట్టుకోవడానికి ఒక అతను పర్మిషన్ ఇస్తే అతనికి ఈ బోర్డ్స్ అడ్డుగా ఉన్నాయని ఇవి తొలగించడానికి అర్ధరాత్రి పూట 12 గంటలప్పుడు ఒక ట్రాక్టర్ వెనకాల ఒక ఇంజన్ జనరేటర్ పైన ఉంది కదా. సో ఆ జనరేటర్ ఇదే. ఇలాంటి పెద్ద జనరేటర్లు భూగర్భం డ్యామ్ పైన టీటీడీ వారిది విజిలెన్స్ చెక్ పాయింట్ ఉంటుంది. విజిలెన్స్ వారిది చెక్ పాయింట్. అక్కడ నేపాలీ వాళ్ళు సెక్యూరిటీ ఉంటారు. గోర్ఖా 20 అడుగులు గేట్లు ఉంటాయి. ఆ గేట్ల ద్వారా ఇవన్నీ తీసుకెళ్ళారు. ఒక ట్రాక్టర్ దీన్ని పెట్టుకొని ఈ జనరేటర్ అక్కడ నుంచి పాప వినాశనం ఆకాశ గంగ దగ్గర ఫారెస్ట్ వాళ్ళది చెక్ పోస్ట్ టోల్ గేట్. ఆ టోల్ గేట్ తీసుకొని పాప వినాశన అమ్మవారి గర్భగుడి దగ్గరికి చేరుకొని ఈ బోర్డ్స్ అన్ని కట్ చేశారు. అర్ధరాత్రి కూడా అక్కడ నివసిస్తున్న షికారీలు నకల వాళ్ళు ఏమి జనరల్ సౌండ్ వస్తామని అన్ని అందరూ పోయి చూస్తే ఒక 20 మంది కలిసి ఆ బోర్డును కట్ చేస్తా ఉన్నారు. ఈ జనరేటర్ స్టార్ట్ చేసి ఈ జనరేటర్ ద్వారా వీళ్ళంతా ఏమని ప్రశ్నించగా వాళ్ళు ఏమి సమాధానం చెప్పలేదు. ఆ బోర్డు అప్పటికే పోయేశారు. ఇంకొక చోటకి తరలిస్తూ ఉన్నారు. ఇంకో చోట పాటేదారు. ఆ వీడియోలు అన్నీ 6 నిమిషాలు వీడియోలు ఉన్నాయి. ఇంతకుముందు కూడా అందరికీ తెలియజేశాను. న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు కూడా ఇచ్చారు ఆ వీడియోలు. వాళ్ళు కూడా అంతా లైవ్ చేశారు. ప్రతి ఒక్కరికి తెలియజేశారు. ఫారెస్ట్ అధికారులు పట్టించుకోలేదు. అది టీటీడీకి సంబంధించిన విజిలెన్స్ అధికారులు పట్టించుకోలేదు. 2 టౌన్ పోలీసు వాళ్ళకి చెప్పినా వాళ్ళు పట్టించుకోలేదు. అందరికీ చెప్పినాం. జరిగిన 2వ రోజు తెల్లవారితోనే అందరూ వీడియోలు తీసి వీడియోలు రెడీగా పెట్టుకుని అన్నీ నాకు పంపించారు. అప్పుడు గిరిధర్ ఏవిఎస్ఓ గారు ఉన్నారు, విజిలెన్స్ 4th సెక్టార్. ఆయన కూడా ఫోన్ చేశాము. మాకు సంబంధం లేదు, ఫారెస్ట్ వాళ్ళు ఉన్నారు. ఓకే,
మీద విజిలెన్స్ ఇన్స్పెక్టర్ అతనికి చెప్పినాము మాకు సంబంధం లేదు అన్నారు. సంబంధం లేనప్పుడు టీటీడీ చెక్ పాయింట్లో ఎలా వెళ్తాయి? టన్నులు టన్నులు ఛానళ్ళు పైన వేసే షీట్ ఈ రోజు కూడా అవి అక్కడే ఉన్నాయి. ఈ రోజు కూడా ఆ బోర్డులు కానీ అక్కడే ఉన్నాయి. నిన్న కూడా వీడియోలు తీసాము, అవి కూడా ఛానల్ అన్నీ ఎత్తి ఆ వీడియోలు కూడా ఉన్నాయి మా దగ్గర. ప్రతి ఒక్క ఎవిడెన్స్ ఉంది, ఎవరు కత్తిరించారు ఏమని వీడియోలు మొత్తం ఉన్నాయి మా దగ్గర. 4 నిమిషాలు, 6 నిమిషాలు, 7 నిమిషాలు, 10 నిమిషాలు వీడియోలు. ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఎవరెవరు అది కత్తిరించారు. అలా ఉండగా అనంతపురం జిల్లా తాడిపత్రిలోని శ్రీ చింతల వెంకటరమణ స్వామి దేవాలయ ప్రవేశ ద్వార గోపురంలో కొణిదెల చిన్న కృష్ణమ్మనాయని పేరుతో తెలుగు శాసనాన్ని గుర్తించినట్లు చరిత్రకారుడు మైనాస్వామి తెలిపారు. విజయనగర సామ్రాజ్య నిర్మాణ శైలిపై పరిశోధనలో భాగంగా ఆలయాన్ని సందర్శించిన ఆయన గోపుర నిర్మాణానికి సంబంధించిన శాస్త్రాన్ని విశ్లేషించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని చింతల వెంకటరమణ స్వామి సన్నిధి ప్రధాన ప్రవేశ ద్వార గోపురంలో ఎడమ వైపున ఉన్నటువంటి ఒక శాసనం సరికొత్త చారిత్రక వెలుగును ప్రసరింపజేస్తున్నది. గోపురం ప్రాకారం నిర్మాణాలకు ఇచ్చినటువంటి దానాలకు సంబంధించిన శాసనం అది. అందులో గుత్తి తిరుమల నాయని గారి, కొణిదెల చిన్న కృష్ణమ్మ నాయని గారి, చెన్నంశెట్టి కుమారుడు ఓబయ్య అని పేర్లు ఉన్నాయి. వారు 510, 210 వరహాలను గోపుర నిర్మాణానికి దానం చేసినట్టు తెలుస్తున్నది. వాస్తవానికి కొణిదెల అనే ఇంటి పేరు ఉన్నటువంటి శాసనం ఈ ప్రాంతంలో మొదటిసారి కనిపించింది. శాసనము ఆనందనామ సంవత్సరం మార్గశిర మాసంలో రాశారు. అందులోని అక్షరాల పొందికను పట్టి అది సామాన్య శకం 1554 డిసెంబర్లో రాసి ఉంటారని భావించవచ్చు. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. నమస్తే.